బేబమ్మ అంటే ఏ బి బి అనేది బేబక్క అని పిలవరా మీరు? అక్క అనకూడదు. నేను ఇక్కడ ఒక చిన్న యాంకరు, మీరు గెస్ట్, మా గెస్ట్. వి రెస్పెక్ట్ యువర్ వర్డ్స్. నన్ను మరి టచ్ అప్ ఎందుకు వేసుకొని ఇవ్వలేదు? ఓకే ప్లీజ్ హ్యావ్ ఇట్ నౌ. థమ్స్ అప్ కూడా తాగనివ్వట్లేదు. హ్యావ్ ఇట్ నౌ మేడం. కెన్ ఐ? విల్ యు బి సర్ప్రైజ్డ్? yes. రెంట్కి వస్తావా పర్మనెంట్కి వస్తావా? ఏంటి మూవీ కెరీర్గా మొదలుపెట్టి చేయాలని చేశారా సాంగ్స్? అప్పుడు బాగా ఫేమ్ ఉండే సాంగ్స్, అందువలన మూవీస్లో మనం ట్రై చేసాము. అందరూ మనని తర్వాత ఐ మీన్ వాట్ అబౌట్ మీ మ్యారేజ్ ఏంటి మేడం? అదే ఏంటి, ఎనీ డిస్కషన్? కెన్ యూ, ఆర్ యూ ఇంట్రెస్టెడ్? మొన్న బిగ్ బాస్లోనే చెప్పాను కదా, అయిపోయింది. నేను నాకు కంపెనీ సింబా. సింబా? సింబా యువర్ బాయ్ ఫ్రెండ్. మొన్న రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్ళారు, అది ఏంటి? ఆర్ యూ ఇంట్రెస్టెడ్? యాక్చువల్లీ వెళ్ళాలనుకున్నారా? యాక్చువల్లీ నాకు బిగ్ బాస్ అనుకోకుండా వచ్చిన అవకాశం. ఓకే. లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాక తెలిసింది. ఎక్స్పోజింగ్కి రెడీయా మీరు? నేను వెళ్ళిపోతాను. అందరికీ నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ సెలబ్రిటీ చిట్ చాట్. నా పేరు శ్రీకాంత్ రెడ్డి ఆసం, లారీ చాప్టర్ 1 మూవీ యాక్టర్ అండ్ డైరెక్టర్. ఇప్పుడు మనం ఒక గ్రేట్ సెలబ్రిటీ అండ్ అతిలోక సుందరి, వాగుడుకాయ అనకూడదు పెద్దవాళ్ళు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతున్నాం, అండ్ అయినటువంటి బేబక్క రీసెంట్గా బిగ్ బాస్ని ఒక దున్నేసి వచ్చారు. వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ హర్. సో తెలుసుకుందాం ఎలా తన జర్నీ ఏంటి, ఎవ్రీథింగ్ డీటెయిల్గా. సో ప్లీజ్ కంటిన్యూ. నమస్తే మేడం. నమస్తే. హాయ్ శ్రీకాంత్ గారు, బాగున్నారా? బాగున్నాను మేడం, ఎలా ఉన్నారు? అలానే ఉన్నా. అలానే ఉన్నారా? అండ్ ఫ్రమ్ శశి టీవీ మూవీ టీమ్, ఐ మీన్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ఇది మేడం. మీరు ఇచ్చారనుకున్నానే, శశి టీవీ ఇచ్చింది, మీరు కదా ఇచ్చింది. ఇవ్వచ్చు అయితే నాకు వద్దు. నో, నేనే ఇస్తున్నా. వద్దు. ఇఫ్ శ్రీకాంత్ గివ్స్ ఓన్లీ ఐల్ టేక్. ఎందుకంటే నేను ఒక నిమిషం, ఐవ్ సీన్ లాట్ ఆఫ్ ప్రాంక్ వీడియోస్ ఆఫ్ శ్రీకాంత్. సో తను ఎట్లా అయితే అమ్మాయిలతో మాట్లాడతాడు, ఎట్లయితే పడేస్తాడు, అట్లా ఏమైనా ఇస్తాడో ఏమో, కానీ లేకపోతే నాకు వద్దు. అలానే ఇస్తున్నాను మేడం. నాలా అనిపించలేదు శశి టీవీ అది ఇది అని చెప్పారు. నో, ఐఎమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్. నేనే ఇస్తున్నాను. దిస్ మై ఫ్లవర్, నేనే కొన్నాను విత్ మై ఓన్ హ్యాండ్స్, అండ్ దిస్ చాక్లెట్ ఫర్ యూ టు మేక్ యూ స్వీట్. ఓ థ్యాంక్ యూ. నమ్మాలి. ఓకే. లేదు, నిజంగా మేడం, నిజంగా. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నారు? అక్కడే నేర్చుకున్నాను. అదే ఎక్కడ? అది అంటే అందరికీ తెలుసు అక్కర అని. ఓకే దెన్ ఓకే. శ్రీకాంత్ గారు, ఇలా ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చారా మీరు ఫ్లవర్? మీ షోలో ఏదేదో చేస్తూ ఉంటారు కదా వీడియోస్లో, పర్సనల్ లైఫ్లో ఇవ్వలేదు, ప్రాంక్ వీడియోస్లో. అఫీషియల్గా ఇప్పుడు మీకే ఇస్తున్నాను. నిజమేనా? ఆహా, అయితే మా జీవితం ధన్యం. ఎంతమంది మీరు శ్రీకాంత్ వీడియోస్ ఆల్రెడీ చూసారు కదా, ఎంత అలరి చేస్తాడో. మరి ఏంటి ఇంత ఫార్మల్ ఇంట్రడక్షన్? అసలు ఒక యాంకర్లు కూడా చెప్పరు అంత ఫార్మల్ ఇంట్రడక్షన్, చిట్ చాట్ అది ఇది అని క్యాజువల్గా మాట్లాడతారంటే మీరేంటి ఫార్మల్గా మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి చిన్న సెలబ్రిటీ చిట్ చాట్ గురించి చేద్దామని. చిన్న చిట్ చాట్, చిన్న సెలబ్రిటీ, అది క్లారిటీ ఇవ్వండి. నో, చిన్న చిట్ చాట్. ఓకే. సెలబ్రిటీస్ బిగ్. బేబమ్మ అంటే ఏ బి బి అనేది బేబక్క అని పిలవరా మీరు? అక్క అనకూడదు, ఎందుకంటే అంత అందమైన అమ్మాయిని అక్క చెల్లి అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ ఐ బిలీవ్. ఇప్పుడు బయటకు వస్తున్నారు శ్రీకాంత్. అలా ఏం లేదు, ఏం కాదు, మీరు బేబక్కనే పిలవాలి. నో, బేబమ్మ లేదా బేబీ సినిమాలో బేబీనా మీరు? కాదు. బేబీ సినిమాలో బేబీనా? కాదు. బై ద వే మీ రెడ్ డ్రెస్ చాలా ఎలిగెంట్గా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మీ స్మైల్ చాలా బాగుంది, పాజిటివ్గా. థ్యాంక్ యూ. అండ్ మీరు ఎలిమినేట్ అయినప్పుడు ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్, ఐ వాజ్ వాచింగ్ మీ వీడియోస్. మీ వీడియోస్ అన్ని అప్పుడే చూశాను. బిఫోర్ కూడా నేను మీకు ఒకసారి టెక్స్ట్ చేశాను. అండ్ అదే మీ ఆయన టెక్స్ట్ చేయడం ఏంటి? మీ లారీ సినిమా, శ్రీకాంత్ గారు లారీ సినిమా ఉంది కదా, దాని స్టోరీ పెట్టమని మీరు నాకు మెసేజ్ పెట్టారు. అవునవునవును, స్టోరీ పెట్టానని చెప్పాలి కదా ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. షీ హెల్ప్డ్ మీ ఇన్ ప్రమోటింగ్ మై మూవీ. ఐ పుట్టుడు. యూ పుట్టుడు. అండ్ శ్రీకాంత్ సినిమా నేను ట్రైలర్ చూశాను, సాంగ్స్ చూశాను. యూ సెండ్ మేడం యూ సా అని పంపిస్తే నేను చూసా. నేను మనం కలిసినప్పుడు ఆర్ పర్సనలీ ఎప్పుడైనా ఫ్యూచర్లో కలుస్తామేమోనని నేను చెప్పలేదు. బట్ సర్ప్రైజ్ ఏంటంటే నాకు ఒక పాట గుర్తుంది. ఏం పాట? చెప్పనా? పాడండి. విల్ యూ బి సర్ప్రైజ్డ్? yes
రెంట్కి వస్తావా పర్మనెంట్కి వస్తావా రెంట్కుంటావా పర్మనెంట్కుంటావా. సో దిస్ ఈజ్ లారీ మూవీ ఐటమ్ సాంగ్. ఆ మూవీస్లో ఉన్న 3 పాటల్లో ఈ పాట చాలా నచ్చిందంట మేడంకి. ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం. కొంచెం అంటావా లాగా ఉంది. రెంట్కి వస్తావా పర్మనెంట్కి వస్తావా. క్రియేటివ్ కొంచెం మ్యాచ్ అవుతుంటాయి. మనమంతా హ్యూమన్స్ సేమ్ కదా. 93.8%. ఏం పర్లేదులే, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు కోట్లు ఒక నిమిషం కోట్లు తీసుకుంటున్న వాళ్ళే ఎక్కడెక్కడి నుంచో లేపుతున్నారు. కొంచెం మంది అటు ఇటుగా రిజంపుల్ అయినా ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంపేరింగ్ మీ విత్. బాగుంది. ఎప్పుడు చూపిస్తున్నారు మీ లారీ సినిమా? నాకు సూన్ కమింగ్ ఇన్ ఓటీటీ. ఎప్పుడు? దసరాకి వస్తుంది యూట్యూబ్ అండ్ ఓటీటీ. యూ కెన్ వాచ్. నాకు అదంతా కాదు, నేను ముందే చూడాలి. ఓకే, ఖచ్చితంగా వేసి విల్ ప్లాన్ సమ్ షో, స్పెషల్ షో. బేబక్క అండ్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్కి మన లారీ సినిమా శ్రీకాంత్ ఆసం is going to show a special show of Larry free. For free. Yeah. You paid, no? Yeah, I paid. Okay. I pay myself. So, fun apart. ఇప్పుడు ఏంటంటే అన్నే ఉండాలి. నేను ఫార్మల్ చిట్ చాట్ అయితే నేను వెళ్ళిపోతాను. నో ఫన్ లెట్స్ బి ఫన్నీ. ఏంటి మీ జర్నీ ఏంటి? మీ జర్నీ ఏంటి? క్యాజువల్గా బ్రీఫ్. యుఎస్లో జాబ్ చేసేదాన్ని. సింగింగ్ అంటే ఇష్టం. సింగింగ్. మీరు ఒక ఆల్బమ్ చేశారు 90 లైక్ సంథింగ్. ఆల్బమ్ తెలుగు అని యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆల్బమ్ నేమ్ మేడం? సారీ. యో బేబీ అని ఒక ఆల్బమ్, దేశీ గర్ల్, 2 ఆల్బమ్స్ ఉన్నాయి. నా సాఫ్ట్ డ్రింక్ వచ్చింది, నేను తాగుతూ మాట్లాడతా. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రియమైన కెమెరామెన్ గారు, చూసారా ఆయనకి ఎంత ప్రేమ నేనంటే. అందులో ఉండాలండి. మీరు ఉన్నారు, రాగానే తిన్నారా తాగారా అని అడగలేదు. ఎందుకు శ్రీకాంత్ గారు ఆర్టిస్ట్ అయ్యండి, పట్టించుకోలేదు మీరు. వద్దండి. రాగానే అండి, నేను వేరే షూట్ నుంచి వస్తున్నా. ఈయన కనీసం ఆయన ఫ్రెష్గా రెడీగా ఉన్నారు. నేను కనీసం అసలు జిడ్డు మొహంతో వచ్చా వేరే షూట్ నుంచి. టచ్అప్ కూడా వేసుకునే అట్లా రండి కూర్చుందాం. ఏమండి అంటే మీ అంతా మేము యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ అండ్ హ్యాండ్సమ్ కాదు. ఓకే, సో నేను రెడీ అవ్వాలి అంటే మీరు ఎక్కువ డామినేట్ చేద్దాం కదా ఇంటర్వ్యూలో. అందుకని నన్ను రెడీ అవ్వకుండా జిడ్డు మొహంతో వస్తే బాగుంటుందని. కెమెరామెన్ గారు అంతే కదా, అదే కదా. నేను ఇక్కడ ఒక చిన్న యాంకరు, మీరు గెస్ట్, మా గెస్ట్. వి రెస్పెక్ట్ యువర్ వర్డ్స్. నన్ను మరి టచ్అప్ ఎందుకు వేసుకొని ఇవ్వలేదు? ఓకే, ప్లీజ్ హ్యావ్ ఇట్ నౌ. థమ్స్అప్ కూడా తాగనివ్వట్లేదు. హ్యావ్ ఇట్ నౌ మేడం. కెన్ ఐ? అమ్మయ్యా. ఒక 500 మందితో ప్రాంక్ వీడియోలు చేస్తుంటారా మీరు? ఎస్ మేడం. మీరు ప్రపంచంలో రికార్డ్ ఏమైనా బ్రేక్ చేశారా? లేదు మేడం. ఆ థమ్స్అప్ పక్కన పెడితే విల్ స్టార్ట్. థమ్స్అప్ బ్రాండింగ్ చేద్దామని నేను కొంచెంసేపు తాగుతాను. ప్లీజ్ తాగుతూ మాట్లాడతాను. లేదు. సో 2 సాంగ్స్ ఉన్నాయి మీవి ఆల్బమ్స్. ఏంటి మూవీ కెరీర్గా మొదలుపెట్టి చేయాలని చేశారు ఆ సాంగ్స్? అప్పుడు బాగా ఫేమ్ ఉండే సాంగ్స్, అందువలన మూవీస్లో మనం ట్రై చేసాము. అందరూ మనని సూపర్ అన్నారు. ఎవరు మనకు ఆపర్చునిటీ ఇచ్చింది లేదు. నాకేమైనా చేతులు జోడించి సేమ్ మీరు ఎలా అయితే మీ సినిమా ఎలా ప్రొడ్యూస్ చేసుకున్నారో నేను కూడా నా ఆల్బమ్ అలాగే ప్రొడ్యూస్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు 2 ఆల్బమ్స్. బట్ యూ మేడ్ వెల్ మేడం. చాలా బాగా ఉన్నాయి. క్వాలిటీ. ఐ సీన్ 1 చూశాను, చాలా బాగుంది. తెలుగు 1లో ఉన్నాయండి. అండ్ పేరు కరెక్ట్ కన్ఫర్మ్ చెప్పండి. దేశీ గర్ల్ అని పాప్ ఆల్బమ్. కాకపోతే దేశీ గర్ల్ పాప్ ఆల్బమ్ తెలుగు 1 యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ ఆ సాంగ్లో చాలా హాట్గా మిర్చి మూవీలో అనుష్క గారి లాగా ఉన్నారు హానెస్ట్గా. మీరు నిజంగా నేను చూశాను. మీరు చూసి కాకుండా మీ ఒపీనియన్ చెప్పండి ఇక్కడ మళ్ళీ. నేనేం మాట్లాడడానికి వచ్చాను? మీరు ఎప్పుడెప్పుడు ఆల్బమ్స్ అని చదివి నేను చిన్నప్పుడు చేశాను. అది 13 సంవత్సరాల క్రితం. అవును, అప్పుడు ఎలా ఉన్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి. ఐ డోంట్ నో. మొన్న మీరు ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైతే ఆర్ హ్యాస్ టు బి రోల్డ్ అనేది ఒక వీడియో పెట్టారు. అది ఆర్ హ్యాస్ టు రోల్ కాదు, కరోనా వైరస్ కాదు, అది కరోనా వైరస్. అండ్ ఆర్ షుడ్ బి రోలింగ్ కింద పరి తొలాలన్నమాట. ఓకే, అదే అది చూసినప్పుడు మీరు ఫుల్గా చెప్పట్లేదు. నేను మీ పాఠము ఈ సినిమా పాఠం గుర్తుపెట్టుకుని నేను పాడాలి. వద్దండి మీరంతా. నో మేడం, నో. అయితే సో అలా మీరు ఆ పాట ఐ మీన్ లైక్ ఆ వీడియో చూసినప్పుడు నేను మిమ్మల్ని మొదలెట్టాను. ఐ మీన్ ఫాలో అవ్వడం. దెన్ అప్పటి నుంచే తెలుసు బిఫోర్ మీరు మూవీస్ చేశారని, ఈ ఆల్బమ్స్ చేశారని తెలీదు. అందుకోసం నేను ఐఎమ్ ట్రయింగ్ టు లెట్ ద పీపుల్ నో. యాక్చువల్లీ కరోనా వైరస్ ఆ జోక్. ఇప్పుడు యాక్టర్ కాదండి ఈవిడ చాలా పూర్వకాలం యాక్టర్. షీ ట్రైడ్ మల్టిపుల్. పూర్వకాలం ఏం కాదులే కానీ 2015 నుంచి చేస్తున్నా. సాంగ్స్ చేసింది 2013లో ఆల్బమ్ రిలీజ్ అయింది. కానీ సాంగ్ చేసింది 2011లో. ఫస్ట్ మూవీ యాక్టింగ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది 2012లో. ఆల్బమ్ మొత్తం రిలీజ్ అయింది 2013లో. ఫస్ట్ మూవీ కూడా 13లో చేసా.
ప్రేమ ఇష్క్ కాదల్. సో నేను పవన్ సాధిని వి ట్రావెల్ టుగెదర్ 10 years ఆఫ్ జర్నీ. తన ఫస్ట్ సినిమా పవన్ సాధిని, తన ఫస్ట్ సినిమా అండ్ నా ఫస్ట్ సినిమా ఇద్దరికీ ఒకటే, ప్రేమ ఇష్క్ కాదల్. అందులో నేను హీరో బాస్, సూపర్గా ఉంటుంది రోల్. అలా నేను బాస్ రోల్స్ చాలా చేశాను. టిపికల్ రోల్స్ లైక్ అక్క అమ్మ రోల్స్ నాకు అది అంత ఇష్టం లేదు. నాకు ఏదైనా డైలాగ్ మంచిగా ఉండాలి, నెగిటివ్ ఉండాలి, కామెడీ ఉండాలి, లేదంటే ఒక బాస్, ఒక ఆఫీసర్, అలా ఒక 20 movies దాకా. నా మై లాస్ట్ వన్ వాజ్ మల్లిపెల్లి, నరేష్ గారిది, పవిత్ర గారి మూవీ. నెగిటివ్ రోల్, ఐమ్ ద ఛానల్ హెడ్. బాగుంటుంది ఆ రోల్ కూడా. గ్రేట్. అంటే లైక్ జర్నీ యాజ్ అన్ యాక్టర్గా స్టార్ట్ చేసి ఐ మీన్ సైడ్ చేసుకుంటూనే ఇంకా ఇదంతా పంచాయతీ అవ్వదు చేతులు కట్టుకొని ఉంటే అని ఓన్గా ఒక ఇండిపెండెంట్ లేడీ లాగా డెసిషన్స్ తీసుకొని 2 ఆల్బమ్స్ ప్రొడ్యూస్ చేసి తనకు తను యాక్ట్రెస్గా చేసి అవి ఉన్న యూట్యూబ్లో చూడండి. అండ్ దాని తర్వాత యూఎస్కి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు జాబ్ చేసి తర్వాత ఐ మీన్ వాట్ అబౌట్ మీ మ్యారేజ్ ఏంటి మేడం? అదే ఏంటి, ఎనీ డిస్కషన్ కెన్ యూ ఆర్ యూ ఇంట్రెస్టెడ్? మొన్న బిగ్ బాస్లోనే చెప్పాను కదా, అయిపోయింది. అయిపోయింది అంటే వెంటనే అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇట్స్ గాన్. సో మీ లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా, కూల్గా. నేను నాకు కంపెనీ సింబా. సింబా బాయ్ఫ్రెండ్? నో, నా బిడ్డ సింబా. ఓకే. ఇట్స్ cat, my baby cat. ఓకే, that's my baby సింబా. your accent is very nice madam. అంటే చాలా బాగుంది. I mean like మీరు సింబా is my cat. Shall I show you my cat? Yes, pic చూపించండి. I don't know, I want to see that. ఒకటి ఉందా cat? ఓన్లీ cat ఏనా? ఇప్పుడు మీ ఫోన్ కి డిపి ఏముంటది? మీ ఫోన్ కి, నా ఫోన్ కి యాజ్ యూజువల్ వాట్ ఎవర్ దే గివెన్ అవే ఉంటున్నాయి అంతే. కాదు, ఇప్పుడు నా ఫోన్ ఓపెన్ చేస్తే ఎవరు కనిపిస్తారు? ఓకే, గ్రేట్. సో హీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీ లైఫ్ లో. నా ప్రాణం, మీ ప్రాణం. మాంత్రికుడి ప్రాణం చిరకలో ఉన్నట్టు నా ప్రాణం సింబాలో ఉంది. ఓకే, రైట్. సో ఓకే మేడం, అదే అయిపోయింది. అది కాకుండా నా హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. దే ఆర్ మై సపోర్ట్ ఫ్యాక్టర్. అండ్ నా అమ్మ, అన్నయ్య, దట్స్ ఇట్. మీ నాన్నగారు పాస్డ్ అవే ఇన్ 2020 కోవిడ్ చనిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ మూవీస్ లో చేస్తూ యాజ్ వెల్ యాజ్ మళ్ళీ యూఎస్కి వెళ్ళారు. మూవీస్ లో చేస్తున్నా నాకు అక్కడ చాలా షోస్ వచ్చినాయి. సో యు ఆర్ ఆల్సో యాంకర్. ఐఎమ్ ఆల్సో అ టెలివిజన్ షో హోస్ట్. సో ఐ హోస్టెడ్ షోస్ ఇన్ అమెరికా ఆల్సో, TV5కి. అక్కడ నేను చేశాను. పిల్లల మజాకా అని పిల్లలతోటి 2019లో చేశాను. 2020లో కోవిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడే ఉండిపోయాము, ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు. 21లో ఐ వెంట్ బ్యాక్ టు యుఎస్. చాలా షోస్ చేశాను. అప్పుడు మనకి రాము బెనిగన్ల గారు ఉన్నారు కదా, గుడివాడ ఎమ్మెల్యే గెలిచారు. సో ఆయనకి అక్కడ యుఎస్లో పెద్ద కంపెనీ ఉంది. అంటే అలాంటి పెద్ద కంపెనీస్లో ఎఫిసెన్స్ అనే కంపెనీ ఉంది, కార్పొరేట్ ఈవెంట్. సో దానికి యాంకర్ నేనే. సో ఆయన కంపెనీ, అలాగే అద్విత్రి అని ఇట్లా లాడ్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్స్కి నేనే యాంకర్. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే యూఎస్లో హైయెస్ట్ పేడ్ యాంకర్ నేను. అండ్ దెన్ ఆల్సో ఐ డూ సింగింగ్, మిమిక్రీ, స్టాండప్ కామెడీ, ఆల్ ఇన్ వన్ చేస్తాను. అక్కడ సంగీత్స్, ఓ నీళ్ళ ఫంక్షన్, మన చేయని ఫంక్షన్ లేదు ఎక్సెప్ట్ అద్దినం. ఆల్ ఫంక్షన్స్ ఐ డిడ్. యా. సో గ్రేట్. ఐ మీన్ లైక్ గ్రేట్ టాలెంట్ అండి బేబమ్మ గారిది. కొంచెం ఎక్కువ చార్జ్ చేస్తానంటారు కానీ ఐఎమ్ టోటలీ వర్త్ ఇట్. వెన్ యు ఆర్ గుడ్ ఎట్ సంథింగ్, డోంట్ గో డౌన్. You got to raise it up. Yeah, you have to get your... Yes. సో చాలా టాలెంట్స్ ఉన్నాయి మేడంలో. ఒక బీయింగ్ ఇండిపెండెంట్, ఒక జాబ్ చేశారు యూఎస్కి వెళ్ళి కార్పొరేట్ వరల్డ్లో, తర్వాత యాంకరింగ్ చేశారు, యాజ్ వెల్ యాజ్ మూవీస్ చేశారు, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు మొన్న రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్ళారు. అది ఏంటి, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ వెళ్ళాలనుకున్నారా? యాక్చువల్లీ నాకు బిగ్ బాస్ అనుకోకుండా వచ్చిన అవకాశం. ఓకే. సో లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాక తెలిసింది దాని క్రేజ్ ఏంటని. నాకు వెళ్ళే ముందలు తెలియదు, బాబోయ్ బిగ్ బాస్కి ఇంత తెలుస్తుంది కదా, నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదని. ప్రిపేర్డ్గా వెళ్ళి ఉంటే నేను అంత తొందరగా వచ్చేదాన్ని కాదు. నేను కొంచెం టేక్ ఇట్ ఈజీగా ఆడుతూ పాడుతూ సరదాగా ఊక్కుంటూ వెళ్ళిపోయాను. వాళ్ళు కూడా సరదాగా వాళ్ళు కూడా సరదాగా బయటికి పంపించేశారు. అందుకని ఏం ప్రిపరేషన్ లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే ప్లేడ్ ఏం లేదు, అప్పటికి అయిపోయింది, ఓటింగ్ అయిపోయింది. నేనుగా మాట్లాడాను, కొన్ని పాయింట్స్ రేజ్ చేశాను. అప్పుడు ఓటింగ్ అయిపోయింది. ఓటింగ్ కోసం అయితే నేను ముందే మాట్లాడేదాన్ని. నేను ఓటింగ్ నాన్ ఓటింగ్ అన్ని చూసుకోలేదు. సో అది చూసి చాలామంది అరే ఇంకేమన్నా మళ్ళీ తిరిగి ఓట్ వేయచ్చా ఈవిడికి అంటే ఇట్స్ టూ లేట్, ఐఎమ్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద షో. నాకు బిగ్ బాస్ క్రేజ్ ఎంత అన్నదానికి ఒక సింపుల్ ఉదాహరణ. ఇప్పుడు
మీ ఇంటర్వ్యూ కన్నా ముందు నేను ఇంకో ఇంటర్వ్యూ ఇచ్చానని చెప్పాను కదా, అది ఇక్కడే అమీర్పేటలో. ఇక్కడ చాలా కాలేజెస్ అవన్నీ ఉంటాయి కదా. నేను లెఫ్ట్ ఆ సందుకి తీసుకుంటున్నా, ఒక ఇద్దరు స్టూడెంట్స్ క్రాస్ అవుతున్నారు. ఇట్లా చూసి బేబక్లా ఉంది అనుకున్నారు, అటు వెళ్ళిపోయారు. ఆ పక్కన ఇంకొక 15-20 మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళల్లో 2-3 గమనించి అందరూ చెప్పేసుకుంటున్నారు. నేను స్లో అయ్యి కొంచెం అమ్మాయికి ఎక్కడ అని అడగడానికి ఫోన్ చేశాను. మొత్తం నా కార్ చుట్టుముట్టేశారు. బేబక్క హాయ్ బేబక్క హాయ్ బేబక్క. సో ఐ టుక్ ఎ వీడియో. అంటే బిగ్ బాస్ క్రేజ్ ఇంత బాబోయ్, ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే హాయ్ చెప్తున్నారు, ఇలా స్మైల్ ఇస్తున్నారు. అంటే ఇంతకు ముందు లేదు. నేను 1 వీక్ ఉన్నా కూడా ఆ క్రేజ్ అన్నది అంటే 2 రాష్ట్రాల ప్రజలు కంటెస్టెంట్స్ ఎవరు అన్న క్యూరియాసిటీతో ఫస్ట్ గ్రాండ్ లాంచ్ అన్నది బాగా చూసారంట, హైయెస్ట్. అండ్ దెన్ ఎవరు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు, గ్రాండ్ లాంచ్లో ఎవరు ఫస్ట్ వచ్చారు అంటే కంటెస్టెంట్స్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఆ వీక్ బాగా చూసారంట. సో ఆ వీక్లో నాకు విపరీతమైన మైలేజ్ వచ్చింది. అండ్ వెళ్ళినాక బయటకు వచ్చినాక కూడా నేను చేసిన హడావుడు ఉంది కదా, ఏదైతే ఉందో ఏది మీకు తెలుసా, హడావుడు ఏం చేస్తాను, ఆ హడావుడికి లాట్ ఆఫ్ క్రేజ్ హ్యాపెండ్. సో బిగ్ బాస్ కి అన్ప్రిపేర్డ్గా వెళ్ళారు. సో దట్ మీరు వంట రూమ్కి వెళ్ళడం, వంట చేయడం నాకు. సో ఇట్స్ ఆల్ మీ మీద చిన్న డ్రాబ్యాక్ అవన్నీ డ్రాబ్యాక్ అయ్యాయి మీకు వెళ్ళడానికి, రిటర్న్ అవ్వడానికి. అవును, యాక్చువల్లీ వంట రూమ్కి వెళ్ళకూడదని నాకు తెలియదు. వంట రూమ్కి వెళ్తేనే అటు నుంచి అటు బయటికి వెళ్ళిపోవచ్చు అంట. అది యాక్చువల్లీ అదొక బిగ్ సెంటిమెంట్ ఇన్ బిగ్ బాస్. అది కాకుండా ఒక ఏజ్ గ్రూప్ అంటే మిడిల్ ఏజ్ అబౌవ్ 30 ఉన్నవాళ్ళు వెళ్తే బిట్వీన్ 30 and 40 వాట్ ఎవర్ వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఫాస్ట్గా బయటకు వచ్చేస్తారనే టాక్ కూడా ఉంది. మీరేమన్నా ఫీల్ అయ్యారా బిగ్ బాస్ మీ వాయిస్ ఏమన్నా కట్ చేశారని? ఐ మీన్ లైక్ వాట్ ఎవర్ మనం మాట్లాడింది మీరు మాట్లాడింది కట్ చేసి వాళ్ళకి కావాల్సిన రీతిలో ఎడిట్ చేసి సొసైటీకి ప్రొజెక్ట్ చేయడం అలా. డూ యూ థింక్ సో యువర్ వాయిస్ ఈస్ బీన్ మ్యూటెడ్? అంటే బిగ్ బాస్ లో మీరు కొంచెం ఎవరైనా అల్లరి చేయాలని ట్రై చేస్తారు కదా, దే వాంట్ టు ప్రూవ్ దేర్ టాలెంట్. నేను అల్లరి చేశాను, అవన్నీ బయటికి రాలేదా? అంటే కొన్ని రాలేదని నాకు అనిపించింది. ఎందుకంటే నేను శేఖర్ భాష కొన్ని స్కెచ్ చేసాం, మేబీ 24 hours వచ్చినట్టుంది. మెయిన్ ఎపిసోడ్లో రాలేదంట కొన్ని. మేము బాగా చేసాం యాక్చువల్లీ. నేనేమో పోలీసు, మన భాష ఏమో దొంగ. కట్టేస్తాను అన్నమాట స్తంభానికి, కట్టేసి నడుచుకుంటూ వస్తాను, వచ్చి చెప్పు చెప్పు చెప్పని అంటాడు. చెప్పు 7-9 ఎంతో చెప్పు బోలో, బాగుంటుంది అది. దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి తాగుబోతు మొగుడు అండ్ నేను ఒక వైఫ్, అది చేసాం. అవి రాలేదు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు రైట్ నౌ? నబీల్. ఓవరాల్ 18లో, ఐ మీన్ 18-20 మెంబర్స్ మేబీ. ఓవరాల్ ఇన్ ద 8th season 8లో 14 members వెళ్ళాం కదా. ఇప్పుడు అభయ్ నవీన్ బయటకు వచ్చారు కాబట్టి ఇంకా 11 ఉన్నారు. ఇన్ ద 11 contestants రైట్ నౌ ఇట్స్ నబీల్. చాలా బాగా ఆడుతున్నాడు, ఇండివిజువల్ ప్లే ఆడుతున్నాడు, జెన్యూన్ ఆనెస్ట్ తమ్ముడు. నేను నిన్న ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ చేసినందుకు, ఎలిమినేట్ చేయలేదు, నామినేషన్స్లో తన పేరు తీసుకున్నందుకు తను చూపించిన ఫైర్, లైక్ యునో హీ సెడ్ తమ్ముడు నీలో ఈ ఫైర్ కావాలంటే మేబీ అట్లనే మేబీ అనిపిస్తుందేమో అది ఇది అన్నాడు. సో ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? నబీల్. విష్ణుప్రియ అండ్ సీత బాగా ఆడుతున్నారు, నాకు వాడిద్దరు ఇష్టం, నా ఫ్రెండ్స్ వాళ్ళు. నబీల్ అక్కడ పరిచయం అయ్యాడు, సీత నాకు ఇంతకుముందు తెలియదు, విష్ణు నాకు మంచి ఫ్రెండ్. కాకపోతే విష్ణు కొంచెం సరదాగా ఆడుతుంది, సరదాగా ఫన్గా హ్యూమరస్గా. నబీల్ సీరియస్గా ఆడుతున్నాడు. సీత ఈస్ ప్లేయింగ్ జెన్యూన్లీ. కాకపోతే అన్ని విధాలుగా నబీల్ రైట్ నౌ అందరికన్నా స్ట్రాంగ్ ప్లేయర్. ఓకే. సో బిగ్ బాస్ ఇంకొక 1 or 2 weeks మోర్ మీరు ఉండింటే, సపోజ్ ఉండింటే మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? ఈ క్రేజ్ 2 వారాలు నేను ఉండుంటే ఇంకా నేను టాప్ 5కి వెళ్ళేదాన్ని. ఓకే, రైట్, కన్ఫర్మ్గా. ఒకవేళ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ మీరైతే ఏంటి అయ్యింటే వాట్ యూ డూ? ఏం చేసేవాళ్ళు? వాట్ ఎవర్ ద ప్రైజ్, వచ్చిన ప్రైజ్ అయితేనేమి, తర్వాత వచ్చే బ్రాండింగ్స్ అయితేనేమి, తర్వాత మీరు ఏమో ఇప్పుడేం చెప్పలేను, ఎందుకంటే నాకు ఆ స్కోప్ లేదు కదా. ఓకే, మేబీ అవుతానేమో, ఎవరికి తెలుసు. మేబీ రీఎంట్రీ ఉండొచ్చేమో, ఎవరికి తెలుసు. మీ క్యాట్ కాస్ట్ ఒకవేళ రీఎంట్రీ అయితే పక్కా నేను విన్నర్ అవుతాను. రైట్, తెలుసా? యూ ట్రై. ఇప్పుడు నేర్చుకున్నారు మీరు హౌ టు ప్లే అండ్ ఆల్. ఓకే,
సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం బిఫోర్ మీరు వెళ్ళే ముందే మీ బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కంప్లీట్ సీజన్స్ అన్ని ఒక 3 days లో రివ్యూ చేయొచ్చు వాట్ ఇస్ గోయింగ్ ఆన్ అని. మీరు ఎందుకు చేయాలి అంత వర్క్ బిగ్ బాస్ అనే షో ముందలే చెప్పరు, కన్ఫర్మ్ మెయిల్స్ అవన్నీ చెప్పరు, ఓకే లాస్ట్లో చేస్తారు. సో ఆ లాస్ట్లో షాపింగ్ చేసుకుంటానికి టైం లేదు, సూట్ కేసులు ఇవ్వాలి, బ్యాగ్ చెక్, నాకు తిరుపతిలో ఈవెంట్ ఉంది, సో మచ్ ఆఫ్ స్ట్రెస్, ఇది తీసుకెళ్ళకూడదు, అది తీసుకెళ్ళకూడదు, ఇది తీసుకెళ్ళాలి, ఎక్స్ట్రా షాపింగ్. ఫ్యూ ఎపిసోడ్స్ చూస్తాం, దాంట్లో నాకు నామినేషన్స్ ఫస్ట్ డే ఉంటాయని తెలీదు, మనం కొంచెం స్కిప్ కట్టుకుంటే వెళ్తాం కదా. ఓకే, మీ క్యాట్ కాస్ట్ ఎంత? మీరు కూడా చూసారా? చూస్తాం కదా. ఇప్పుడు ఎంత ఉంది మీరు చెప్పండి, యూ హ్యావ్ టు టెల్ దట్. పర్లా శ్రీకాంత్ గారు చెప్పండి, ఎంతనుంది నా క్యాట్? ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో ఎంతనుంది నా క్యాట్? నేను వినలేదు దాని గురించి, మీ ద్వారా విందామని అడుగుతున్నాను. మీ క్యాట్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నాను. ఐ మీన్ ఎంత కొన్నారు? దానికి ఈ క్వశ్చన్కి మీరు ఆల్రెడీ ఎంతో వినుంటారు కదా, మీరు ఎంత అనుకుంటున్నారు? మీరు చెప్పండి మేడం. చెప్పండి, మీరు ఎంత అనుకుంటున్నారు? ఐ డోంట్ నో, నేను వినలేదు హానెస్ట్లీ. మరి అడిగారు? అది చాలా క్యూట్ ఉంది మీ హ్యాండ్స్ లో, సో అందుకు ఎంత ఉంటుంది మేము కూడా వినలేదు, సోషల్ మీడియా దాని గురించి వినలేదు. ఐ హర్డ్ లాట్. అవునా? యాక్చువల్లీ మా క్యాట్ ఫ్రీ. క్యాట్ ఫ్రీ. ఐ డోంట్ ప్రిఫర్ బయింగ్. చాలా మందికి నేను ఏం చెప్తా అంటే కొనద్దు, బ్రీడర్స్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే పెంచుకోండి, ఎవరి దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే. సో నేను ఒక స్టోరీ విన్నాను. యూ వెంట్ ఫర్ ఎన్ ఈవెంట్. ఒకసారి ఎక్కడో ఈవెంట్కి వెళ్ళారంట విజయవాడ. వస్తుంటే టోల్ గేట్ దగ్గర అద్దాలు పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారు మీ కార్ BMW. డ్రైవ్ చేస్తుంటే అందరూ ఆగి చూస్తుంటే ఎవరు దిస్ బ్యూటిఫుల్ సూపర్ లేడీ అని చూసారంట. విన్నాను, ఐ హ్యాడ్ దట్ స్టోరీ. అండ్ సమ్ వన్ ఫాలోడ్ ఇన్ ద కార్, ఫాలో అయ్యారంట చాలా దూరం. తర్వాత ఆపి ఫోటోలు దిగి, తర్వాత మీరు హైదరాబాద్ వచ్చారంట, తర్వాత మీకు వాళ్ళు గిఫ్ట్లు పంపించారంట, తర్వాత ఐ మీన్ లైక్ అంత సైరన్ ఇచ్చే వెహికల్ వెనకాల పంపించారంట. వాస్ ద స్టోరీ? ఇదంతా బుచ్కి, స్టాప్ ఇట్. బుచ్కి కాదు, నిజంగా ఐ హర్డ్ దట్. విన్నాను, చెప్పండి నిజమా కాదు? ఎక్స్ట్రా అయింది కానీ గుర్తుపడతా ఉంటారు అంతేగాని మరి మీరు చెప్పినంత అందులో మీకు ఒక వీరాభిమానం ఉన్నారంట. అంత లేదులే, లేదు ఆ ఫాలో అయిన వాళ్ళలో ఎవరో ఒక వీరాభిమానం ఉన్నారంట. మీరు హైడ్ చేస్తున్నారు సంథింగ్, నిజం చెప్పండి. అలా ఏం లేదు, ఎక్కడ చెప్పలేదు, ఇది నాకు తెలిసింది అందుకే అడుగుతున్నా. నిజంగా ఏం లేదు, ఫాల్స్ అయితే వచ్చింది ఫేక్ న్యూస్. సింబాని నేను కొనలేదు. సింబా I'm not asking about Simba, BMW goggles and the travel incident I'm asking. అంతేగాని అది మీరు చెప్పింది ఏం లేదు. ఓకే దెన్. మీ లిప్ బామ్ ఎంతో 75,000 అని విన్నాము. ఏది ఇప్పుడు వేసుకుని లిప్ బామ్? ఇది కాదు, జనరల్ గా వాట్ ఎవర్ యూ యూజ్, మీరు వాడేది 75,000 ఎంతో జస్ట్ లిప్ బామ్ అని విన్నాను. ఎవరు చెప్పారు మీకు? విన్నాను. అయితే వినండి, కాస్ట్ ఎంత అని అడుగుతున్నాను. నార్మల్ లిప్ బామే రాశాను. నార్మల్ లిప్ బామ్ మీరు చాలా ఐ మీన్ కాస్ట్లీ పర్సనాలిటీ. 300 రూపీస్ ఎంత? లేదు, మీరు కాస్ట్లీ పర్సనాలిటీ అంట. వాట్ ఎవర్ మీ యూస్ చేసే ప్రతి ఆర్టికల్ ఐటమ్ డ్రెస్సెస్ కానీ బాగా రిచ్ అంట, ఏదో సంథింగ్ చార్టెడ్ ఫ్లైట్ అలా అంట, బ్యాక్గ్రౌండ్ చాలా గట్టి సపోర్ట్ ఉందంట. విన్నాను, ఇవన్నీ నిజాలు, నేను విన్నాను. ఎంతవరకు నిజం అని అడుగుతున్నాను. మీకు ఎవరు చెప్పారు? వాళ్ళని అడగండి, నన్ను ఎందుకు అడుగుతారు? మీరేంటి ఏం బయట పెట్టట్లేదు? సెలబ్రిటీ స్మాల్ చిట్ చాట్ అని వస్తే మీరే అన్నారు కదా స్మాల్ చిట్ చాట్ అని. స్మాల్ చిట్ చాట్లు అని చెప్పనియాను. సో ఓకే, ఇప్పుడు డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు మీకు, సో చాలా దాస్తున్నారు మేడం. షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ డోంట్ నో, అంటే లేడీస్ కదా, వాళ్ళ సేఫ్టీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. బట్ వాట్ ఎవర్ ద థింగ్, నేనేం చెప్పినట్టు అన్ని కూడా నేను వాట్ ఎవర్ నేను అడిగినట్టు తను ఏవైతే రిప్లై ఇవ్వలేదో అవన్నీ కూడా నిజాలే. అండ్ మీ ఇమాజినేషన్ ఏమై ఉంటుందో కింద కమెంట్స్ పెట్టండి. సో ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు TFIలో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. మీకు ఎటువంటి రోల్ వస్తే ఆర్ యూ రెడీ టు ఆఫర్ చేయాలని కోరిక ఉంది? ఒక మంచి నెగటివ్ రోల్, కామెడీ రోల్, కామెడీ నెగటివ్, strong character like a boss, officer on those lines. If not a good character as in traveling with as a friend, okay, hero friend, heroine friend, whatever, however, sister, hero heroine's ki sister, బాగానే ఉంటాయి ఎందుకే నేను యాక్ట్. సో గైస్, యాజ్ ఎ జనరల్ ఆడియన్స్ గా నేను తన వీడియోస్ చూస్తాం, మీరు కూడా చాలా మంది చూసింటారు. మీ వీడియోస్ చూస్తే ఐ మీన్ లైక్ ద క్రియేటివ్ పీపుల్ లైక్ డైరెక్టర్స్ చాలా మంది, షీ హ్యాస్ వెరీ గ్రేట్ టాలెంట్. హానెస్ట్లీ ఐఎమ్ టెల్లింగ్, తన వీడియోస్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. తన స్లాంగ్ అయితేనేమి, ఇంగ్లీష్ యాక్సెంట్ అయితేనేమి, ఇన్స్టెంట్గా కామెడీ క్రియేట్ చేసే విధానం అయితే చాలా బాగున్నాయి తనవి. సో మేడం లైక్ షీఈ్ వెరీ రెడీ టు చేయడానికి ఏమైనా ఉంటే కనుక రోల్స్ మూవీస్లో ప్లీజ్ ప్రొసీడ్. ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నా ఒపీనియన్.
నేను నిజంగా అంటే మీరు ఒక దాంట్లో టవల్ కట్టుకొని ఒక స్నానం చేసిన తర్వాత ఒక సూట్ ఆ సూట్ వేసుకొని అండ్ ఏదో చెప్పారు వీడియో బాబుల్లారా జిమ్ములకది తర్వాత వెళ్దురు కానీ ముందు ఆ బట్టలు గొట్టలు చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో వాయిస్ లో. ఇంగ్లీష్ మాట్లాడుతుంది యాజ్ వెల్ యాజ్ కోనసీమ ఆంధ్ర సైడ్ మాట తీరు మాట్లాడుతుంది, యాజ్ వెల్ యాజ్ చాలా పాష్ గా ప్రొఫెషనల్ గా మాట్లాడుతుంది. యాక్సెంట్ కానీ మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ట్రై చేయొచ్చు కదా. నేను చేయను, నా వాయిస్ నాకే సొంతం అవ్వాలి, నా వాయిస్ కి నేనే ఉండాలి. పేటెంట్ తీసుకుందామా? నేను ఎవరికి చెప్పను. సో ఇంతకుముందు మన కోవై సర్లా గారు చేపల పులుసు అనేవాళ్ళం మేడంని, మా సైడ్ అంటాం అట్లా యాక్టర్ సినిమాల్లో ఉండేవాళ్ళ. అట్లా కొంచెం రమప్రభ గారు ఆమె వాయిస్ కూడా కొంచెం యూనిక్గా ఉంటారు. సో అట్లా జనరల్గా మంచి రోల్స్ కోసం వీ కెన్ అడగచ్చు అనమాట. అంటే మేము కూడా మూవీస్ చేస్తాం కదా, అడగచ్చు అనమాట. ఎవరైనా క్రియేటివ్ డైరెక్టర్స్ ఉంటే ఇలాంటి మంచి వజ్రాయుధాలని వదులుకోకూడదు మనం. ఎందుకంటే చాలా మంది టాలెంట్ లేకుండా రకరకాలు ఉంటారు, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అండ్ ఇప్పుడు శ్రీకాంత్ గారు ఎంత టాలెంటెడ్. నేనేం కాదు, నేను ప్రూవ్ చేసుకుని ఒక మూవీ చేశాను ఏదో. ఒక మూవీ ఆగండి, మూవీకి ఆయనే డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, మ్యూజిక్ ఎడిటర్, స్టోరీ చెప్తాను నేను. నాకు ఎవరు ఆ పాత్ర నేను చెప్తున్నాను. యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, ఫైట్ మాస్టర్, ఎడిటర్, స్టోరీ రైటర్, ప్రెజెంటర్, పిఆర్, ఎక్సెప్ట్ హీరోయిన్. హీ డిడ్ ఎవ్రీథింగ్. అంటే నా మూవీ చేసుకోవాలనే తపనలో చేసుకున్నాను. ఎంత బాగా చేస్తారో తెలుసా. ఆగండి, నేను సినిమా చూడకపోయినా ఐ హ్యావ్ టు ఆనెస్ట్లీ కంగ్రాచులేట్ యూ అండ్ ఆల్సో వెరీ ప్రౌడ్. మీలాంటి వాళ్ళు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచి మంచి సినిమాలు చేయాలి. ఎందుకంటే చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ సీన్ లేదు. వాళ్ళ పేరెంట్స్ ఏదో ప్రొడ్యూస్ చేస్తే అయినా సరే ఎవరు ఎక్కడ లేరు. సో అలాంటిది మీరు, నాకు తెలిసి మీకు స్వయంగా మీకు మీరుగా, నేను ఎక్కడో చూశాను మీ ఇంటర్వ్యూ, కొంచెం వైరల్ అవుతాయి మీరు మాట్లాడే విధానం అవన్నీ మంచి. ఒకటి చూశాను, స్వప్న గారు, మీరు, ఆయన ఒక ఆయన ఉన్నారు పెద్ద ఆయన ప్రొడ్యూసర్, ఆయన పేరు మర్చిపోయాను, చిట్టిబాబు గారు. ఆయన ఎందుకండి అంత ఆడుకున్నారు పాపం, సో స్వీట్. ఆయన కూడా ఏదో ఏదో అంటున్నారు, చెప్తున్నారు. మీరు నన్ను ఎందుకు తిట్టారండి? సో ఎట్ లాస్ట్ ఏమన్నారు ఆయన? మీ సినిమా చూసారా చిట్టిబాబు గారు? ఆయన చూడలేదు, హి వాస్ లిటిల్ అగైన్స్ట్ మీ, ఐ డోంట్ నో వాట్స్ ఆల్ హ్యాపెన్. సో అయితే చిట్ చాట్ లో నేను చూసా, మీరు స్వయంగా లైక్ ఈ మూవీకి మీ డబ్బులు పెట్టుకున్నారు అండ్ మీరు ప్రాంక్ వీడియోస్ ఒక 4-5 ఏళ్ళు చేశారా ప్రాంక్ వీడియోస్? 2 సంవత్సరాలు చేశారు. అదే మీరు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి సేవ్ చేసుకున్న మనీ మొత్తం కూడా ఈ సినిమాకి పెట్టి చేశారని. నేనైతే నిజంగా చెప్తున్నా శ్రీకాంత్, నేనైతే నా డబ్బులతో అట్లా సాహసం చేయను. ఉన్నదంతా పెట్టేసి నో వే. అంటే ఎంతో కొంత నాకు బ్యాకప్ పెట్టుకుని నాకు అదే డబ్బులు ఉన్నాయనుకో నేను చేసేదానికి. మీకు ధైర్యం ఎక్కువ, మీలాగా ఎలా ఉందంటే తెగిచ్చేశారు. అంటే ఏమైతే అది అయిందని దిగిపారు కదా, అది అప్రిషియేట్ చేయాలి అని చెప్తున్నా. ఎందుకంటే ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. ఒక మనిషి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తనంతటి తను ప్రూవ్ చేసుకోవాలి అనే తపంతో you are an example for a lot of youth out there. I don't know how old you are, but you did amazing. And నేను ఇంటర్వ్యూ చూసి పడి నవ్వుకున్నా. ఆ చిట్టిబాబు గారు పక్కనేమో ఆవిడ ఐ థింక్ మిమ్మల్ని కొంచెం ఏమనద్దని చెప్తున్నట్టున్నారు. ఇట్ వాస్ సో ఫన్నీ. సో ఇప్పుడు మీరు మాత్రం ఇంటర్వ్యూ మాత్రం అలా చేయట్లేదు ఫన్నీగానే, చాలా ఫన్నీగా చేస్తారనుకుంటే మీరు చాలా ఓకే. ఇప్పుడు చెప్పండి మరి నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్? చాలా ఫార్మల్ గా చేస్తున్నారు శ్రీకాంత్ గారు. చెప్పండి, మీరు ఆయన క్యాజువల్ గా ఫన్నీగా చేయమని చెప్పండి. అసలు ఆ కెమిస్ట్రీ రావట్లేదు. సరే, అయితే ఇప్పుడు మామూలుగా మీరు ఈ రోల్స్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా, హీరోయిన్ రోల్స్ వస్తే చేయడానికి సిద్ధమా? బా నాకు వస్తుందనే. ఎందుకు రావు? కొంచెం తగ్గాలి అంతే, కొంచెం తగ్గితే ఇప్పుడు కూడా సరిపోతారు. అదే అంటున్నారు. ఇప్పుడు బేబక్క ఏంటి, బేబీ మూవీ తర్వాత పెట్టారా? లేదు, బెజవాడ బేబక్క బిఫోర్, దానికన్నా ముందే ఉంది. బెజవాడ బేబక్క బేబీ మూవీ ముందు వచ్చిందా గుర్తులేదండి. ముందే వచ్చింది, ఐ థింక్ మీరు ముందే వచ్చారు. సో అయితే లేడీ ఓరియంటెడ్ పాత్రలకు సిద్ధమా మీరు? యా, తీస్తారా ఎవరైనా? ప్రొడ్యూసర్స్ మేబీ. ఏమంటే మీరు లారీ తీశారు కదా, నాకు తీయచ్చు కదా. అప్పుడు మీరు నాకు పరిచయం లేదు. నెక్స్ట్ మూవీలో తప్పకుండా ఇస్తాను మీకు ఆన్ ద రికార్డ్. ఇవ్వడం కాదు,
ఫస్ట్ నన్ను చూసి అలా ఇస్తే నేను తీసుకుని నా క్యారెక్టర్ రాయాలి. క్యారెక్టర్ రాయడం బెస్ట్ రాస్తే నేను చేస్తాను. అవునవును. నా కోసం ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారండి. మామూలుగా ఏదన్నా ఇప్పుడు స్క్రీన్ మీద మనం చూడాలంటే ఏం కావాలి, ఫన్ జనరేట్ అవ్వాలి, ఒక పండాలి, పాత్ర పండాలంటే ఆ క్యారెక్టర్ చేసే పర్సన్కి కెపాసిటీ ఉండాలి. యూ హ్యావ్ వర్త్, చాలా కెపాసిటీ క్యాపబిలిటీ చాలా ఉంది మేడం దగ్గర. ఎక్స్పోజింగ్కి రెడీయా మీరు? చిచ్చి లేదా? అసలు ఫ్యామిలీ రోల్స్, యూ వాంట్ ఫ్యామిలీ రోల్స్? ఎక్స్పోజింగ్ ఎప్పుడు చేయను నేను. నా వీడియోస్ శ్రీకాంత్ మీరు నా వీడియోస్ చూసారు కదా, అక్కడక్కడ కాదు, ఎప్పుడు నైటీ ఉంటుంది. యాబ్రాస్ ఫేస్ వేసుకుని యాబ్రాస్ నైటీలు అంటే కొంచెం రెడీ అవ్వకపోతే యాబ్రాస్ ఫేస్ లాగా ఉన్నవరా అంటారు. ఏంద్రా యాబ్రాస్ లాగా ఉన్నావని. అంటే ఈ స్లాంగ్ వేరియేషన్స్ ఎలా మీకు అసలు నాకు తెలియదు. ఇప్పుడు మీ దగ్గర ఏ ఊరు యాక్సెంట్ ఉంది? మీది రాయలసీమ. కాసేపు మీరు రాయలసీమ యాక్సెంట్లో మాట్లాడట్లేదు, మీరు చాలా ఫార్మల్గా మాట్లాడుతున్నారు. మీ వీడియోస్లో రాయలసీమ యాక్సెంట్ ఉంది. మీరు లారీ అప్పుడు ప్రమోషన్స్లో కావాలని కొంచెం అవతల వాళ్ళతో తిట్టించారు కదా, యాంకర్లతో కావాలని వాళ్ళతో తిట్టిపిచ్చి నాకు అనిపించింది. నిజమే కాదా? ఒప్పుకోవాలి, కావాలని చేశారు కదా. యు అగ్రీ? అప్పుడు అనుకున్నా, అప్పుడు మీ యాక్సెంట్ చూసా. నాకు రాయలసీమ యాక్సెంట్ అంటే ఇష్టం. యాంద్రా యా అదే కదా. అదొకే క్రియేటివ్ గా ఇన్స్టాంట్ గా పంచులు వేస్తారు, ఇన్స్టాంట్ గా మాట్లాడతారు, పాటలు బాగా పాడతారు. అంటే కంప్లీట్ గా ఒక సినిమా మీ ఫోర్ ఫాదర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎనీబడి బిలాంగ్స్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. హౌ యు గాట్ దిస్ టాలెంట్? ఐ యామ్ ఆస్కింగ్. చిన్నప్పటి నుంచి ఇంతేనా? స్కూల్ డేస్ చెప్తా. యు గ్రోన్ అప్ టు బి లైక్ దిస్ ఆర్ యు బోర్న్ టు బి లైక్ దిస్? ఎవరంటే ఉన్నారు ఇన్స్పిరేషనా, మోటివేషనా, చూసి ఎదగడమా, ఎలా? అదే ఎవరు లేరని చెప్తున్నా. ఓకే. సో మీ అమ్మగారితో నేను ఫోన్ మాట్లాడారా? మీ అమ్మగారితో నేను ఫోన్ మాట్లాడాను. తను చెప్పారు మీరేదో చిన్నప్పుడు ఒక అతను మీకు డాన్స్ నేర్పడానికి వచ్చి అతన్ని కొట్టారంట. ఇది నిజంగా ఎవరు తెలియదు. సో మీరు నిజంగా హోంవర్క్ చేశారు? మీ అమ్మగారు చెప్పారు కొట్టారంట. మీరు ఎందుకంత ఐ మీన్ లైక్ అది ఆడది కాదు మగాడు అన్నారు మీ మమ్మీ మిమ్మల్ని. మీరు మా మమ్మీతో ఎందుకు మాట్లాడారు? ఫస్ట్ మీ మమ్మీ అన్న మాటలు, అమ్మాయి ఆడది కాదు మగాడు, మగరాయిలా పుట్టాల్సింది, ఒక డాన్సర్ని కొట్టింది, ఒక స్కూటీ ఎరగొట్టింది, పైకి ఎక్కించింది, ఏదో చెప్పింది సంథింగ్. సో అది రెండు స్టోరీలు. డాన్సర్ని కొట్టలేదు, డాన్స్ మాస్టరు. నాకు అప్పుడు చిన్నప్పుడు డాన్స్ నేర్పిస్తానికి వచ్చాడు. ఇది ఇంటర్వ్యూలో చెప్పలేదు ఎందుకంటే ఎవరు తెలియదు. ఇది మా మమ్మీ చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నా. సో ఆ డాన్స్ మాస్టర్ కూడా పిల్లోడే, వాడు కూడా డాన్స్ మాస్టర్కి తమ్ముడు. ఇడికి 15 ఏళ్ళు ఉంటాయి ఆ మాస్టర్కి. నాకు అప్పుడంతా 7 years, చిన్నపిల్లని 6-7 years ఉంటాయి. నాకు నేర్పిస్తానికి వచ్చాడు. అయితే వాడు అంటున్నాడని ఏమనుకోవద్దు, నన్ను మరి కొట్టాడు కదా. కర్రతో కాళ్ళ మీద ఏదో అంటున్నాడు, కుయ్య అని అంటూ కొడుతున్నాడు. కుంగు అంటే వంగవాలన్నమాట. కాళ్ళ మీద కొడుతున్నాడు ఆ కర్రతో, చిన్నపిల్లని కుంగు అని కొడుతున్నాడు. చూసా అదే కర్ర తీసుకున్నా, కొట్టా. తర్వాత మాస్టర్ రాలేదు ఇంకెప్పుడు. డన్, ఎపిసోడ్ కంప్లీటెడ్, క్లోజ్. డాన్స్ ఎలా నేర్చుకున్నారు? నేర్చుకోలే, అది కుంగు అంటే కొట్టానుగా పారిపోయాడు. ఇంకా నేర్పించారులే. అయితే ఇంకొక ఆ స్కూటీ స్టోరీ ఏంటంటే కైనెటిక్ హోండా ఉండేది అప్పట్లో మనకి. అయితే మనం మామూలుగా డ్రైవ్ చేయం కదా, రప్ప డ్రైవ్ చేస్తున్నా ఫాస్ట్గా. చెప్పింది కదా మమ్మీ అన్నారు కదా మగవాళ్ళని. వెళ్తుంటే ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అయితే వాళ్ళు ఇట్లా అంటున్నారు, అంటే అదే రేస్ చేద్దాం అన్నట్టు, ఇట్లా అని. సో మనం అసలు ఆగం కదా, అనుకుని వాళ్ళు నేను ఇట్లా ఓటెక్ చేసుకుంటున్నా. ఆ ఓటెక్ చేయాలని నేను ఇటు సైడ్ ఆఫ్ ద రోడ్ వెళ్ళిపోయా, అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ వెళ్ళిపోయా. అక్కడి నుంచి ఎదురుకుండా స్కూటర్ వస్తుంది. వాళ్ళు కూడా చూస్తున్నారు, అమ్మ వచ్చేస్తుంది, నేను కూడా చూస్తున్నాను. గుద్దేస్తుంది అంటున్నాడు. హ్యాపీమని గుద్దేశారు. నమ్మరు శ్రీకాంత్ మీరు, ఆ స్కూటరు నా స్కూటర్ ఆ స్కూటర్ గుద్దినప్పుడు నాకు గుర్తులేదు. ఢమీమని గాల్లో ఎగిరా. తర్వాత నాకు గుర్తు కింద ఉన్నాను. నేను బతుకున్నానా లేదా అనుకున్నా. తగిలింది తప్పులో. అది మేజరే, కానీ ఏం అవలా. బంతిలా గాల్లోకి ఎగిరాను, కింద పడ్డాను, ఏం అవలా. కట్ చేస్తే అతన్ని బతిమాలుతున్నాను నేను, ప్లీజ్ మా ఇంట్లో చెప్పొద్దు, డబ్బులు ఇస్తా. స్పేర్ చేయాల, హీ డింట్ స్పేర్. మా నాన్నగారు నెంబర్ కనుక్కొని, అవతల వాళ్ళకి ఏం అవ్వలేదు. కాకపోతే బైక్ వాళ్ళది పాడైపోయింది, నా బైక్ పాడైపోయింది. అది నేను రిపేర్ చేపిస్తా అన్న. వాళ్ళు వినకుండా నాన్నగారికి ఫోన్ చేసి ఇలా చెప్పేసరికి, అసలే మా నాన్నగారు కరాటే ఫైటర్, డిసిప్లిన్ కదా,
నెక్స్ట్ డేనే బైక్ అమ్మిచ్చేశారు, నాకు మొత్తం హౌస్ అరెస్ట్. మీరు అక్కడ మీ ఊరి సైడు బెజవాడ సైడు పెద్ద భూస్వాములు అని విన్నాను, నిజమా? విన్నాను, ఐ హర్డ్ సమ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ చాలా గట్టిగా ఉందని, బాగా ఉన్న వాళ్ళని, అవన్నీ వదులుకొని ఇక్కడ ముఖం దాచుకొని బతుకుతుందని. సినిమాల్లో బాలకృష్ణ గారి, చిరంజీవి గారి సినిమాలు ఉంటాయి కదా పాతన, రజనీకాంత్ భాష, ఆ సినిమాల్లో ఆయన బాంబేకి వెళ్ళి అట్లా అని విన్నాను. అంతేం లేదులే కానీ పర్వాలేదు, ఓకే, వీఆర్ డీసెంట్లీ రిచ్ ఇనఫ్, డీసెంట్, పర్వాలేదు. సో డాన్స్ అంటే వాట్ ఈస్ దిస్ కరాటీ గురించి ఏంటి మ్యాటర్? మన బిగ్ బాస్ లో కూడా భాషా గారికి నేర్పిస్తున్నారు, శేఖర్ భాషా గారికి. అదేంటి కరాటీది ఏంటి, ఆ సోక్ ఏంటి? ఇలా అనాలి, ఇలా అనాలి. అది ఎలా అంటున్నా, నేర్చుకున్నారా చిన్నప్పుడు? అయ్యో మా డాడీ కరాటే బ్లాక్ బెల్ట్. సెల్ఫ్ ప్రొటెక్షన్, అప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ అని నేర్పించారు నాన్నగారు. మా కాలనీలో అమ్మాయిలందరికీ నేర్పించేవారు, ఆడపిల్లలందరికీ. కరాటే బ్లాక్ బెల్ట్ 3, ఆంధ్రాలోనే ఫస్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ మా నాన్న. అప్పట్లో ఫస్ట్ కరాటే బ్లాక్ బెల్ట్స్ నాన్నగారు, కుమార్ అంకుల్, మోహన్ అంకుల్, వీళ్ళు ముగ్గురు. ఐ బిలీవ్ దీస్ వర్ ద ఫస్ట్ కరాటే బ్లాక్ బెల్ట్స్ ఇన్ ఆంధ్ర. సో మీకు ఒక ఇతనం వేశారు. సో నాకు నాన్నగారు నేర్పించారు, ప్లస్ మా స్కూల్లో కూడా కరాటే ఉండేది. సో ఐ లెర్న్డ్. అండ్ సో బెజవాడ బేబమ్మ అమెరికన్ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు, అండ్ తెలుగు చాలా బాగా మాట్లాడతారు. తెలుగులో చాలా డైలాగ్స్ మాట్లాడతారు, వేరే వేరే స్లాంగ్స్. అండ్ సింగర్, డాన్సర్, యాంకర్ యాజ్ వెల్ యాజ్ యాక్ట్రెస్. ఈ నడమ నా బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చారు. అండ్ ఇండిపెండెంట్ లేడీ. ఇంత టాలెంట్ నిజంగా చాలా షోస్ చూశాను నేను, ఎవరు అప్రిషియేట్ చేయలేము మిమ్మల్ని. యూ హ్యావ్ ఆల్ దిస్ టాలెంట్స్ ఇన్ సింగిల్ పర్సన్. ఇట్స్ అ గ్రేట్ థింగ్. చాలా మందికి ఉండవు అవి. థ్యాంక్ యూ. సో ఇండిపెండెంట్గా ఉండడం వల్ల యూ ఫీల్ ఎనీ రిగ్రెట్ ఆర్ లైక్ ఇండిపెండెంట్ అంటే సింగిల్గానా? సింగిల్గా, ఇప్పుడు సింగిల్గా ఉండడం వల్ల యూ ఫీల్ ఎనీ రిగ్రెట్ ఆర్ ఇట్స్ ఎ హ్యాపీ లైఫ్ ఫర్ యువర్ గ్రోత్? లైక్ అంటే ఏదనుకుంటే అది చేయగలరు మీరు, బికాజ్ యూ బీయింగ్ సింగిల్. అంటే పేరెంట్స్ ఉన్నారు, దే కెన్ కంట్రోల్. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, అది రిగ్రెటా హ్యాపీనెస్సా? అసలు రిగ్రెటా హ్యాపీనెస్ అన్న క్వశ్చన్ అడగకూడదు. ఎందుకో తెలుసా, అలా ఉండగలగడం అన్నది ఇట్స్ అదృష్టం, ఇట్స్ ఎ వరం టు లివ్ ద లైఫ్ యూ వాంట్, టు బీ వాట్ యూ వాంట్ టు. ఏనండి, అసలు ఎంతోమంది కలగంటారు, నాట్ జస్ట్ బీయింగ్ సింగిల్. ఇప్పుడు నాకు ఇష్టమైన పని ఏంటి? ఎంటర్టైనింగ్, ఆల్ ఆఫ్ దిస్ థింగ్. ఇప్పుడు నేను ఇంత ట్రాఫిక్లో ఇలా ఇష్టంగా వచ్చానంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇంటర్వ్యూ, ఇట్స్ ఆల్సో ఫన్ ఇంటరాక్షన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఐ లవ్ దిస్. అండ్ నాకు ఇష్టమైన పని చేస్తూ చాలామందికి 100కి 1% మాత్రమే వాళ్ళ మనసుకి నచ్చిన ఇష్టమైన పని చేయగలుగుతారు. నాట్ ఈవెన్ 1%. ఐ ఫీల్ ఇట్స్ అ బ్లెస్సింగ్. నాకు ఇష్టమైన పని చేసుకుంటూ అలాగే సింగిల్గా ఐఎమ్ సో హ్యాపీ. నన్ను కంట్రోల్ చేసేవాళ్ళు లేరు, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేవాళ్ళు లేరు. సో ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ అండ్ లిబర్టీ to live the life I want. It's a blessing, Shrikant. మీరు మ్యారీడా? నేను చూస్తే ఇద్దరు పిల్లలు ఉన్నారేమో అనిపించారు. లేదా? ఏం లేదు, నిజం చెప్పండి, మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. ఒకరు US లో UK లో జాబ్ చేస్తున్నారు నా పిల్లలు. ఓకేనా? ఎక్కడ? ఒకరు UK లో, ఒకరు US లో. ఓకే, మీరు అసలు అట్లా అనిపించట్లా. UK I maintain. So guys, you know, Shrikant has 2 kids అంట, ఇద్దరు పిల్లలు ఉన్నారంట శ్రీకాంత్కి. అండ్ UK and US. మీ వైఫ్ ఎక్కడ ఉన్నారండి? ఇక్కడైనా లేకపోతే UK? జర్మనీ. ఓకే. సో ఇప్పుడు మీరు వెళ్తుంటారు కదా చాలా స్టైలిష్ గా, బ్లూ BMW లో వెళ్తుంటారు. బ్లూ కాదు, బ్లాక్. ఇట్స్ బ్లాక్. సో బ్లాక్. BMW W కాదు అది. It's BMW. And the M should be like BKW కి అని ముద్దు పెట్టాలన్నమాట. సో ఓకే, వెళ్తుంటారు కదా గాగుల్స్ పెట్టుకొని చాలా స్టైలిష్ గా. ఐ మీన్ మీరు సింగిల్ అని చెప్తున్నారు, ప్రతి చోట అందరికి తెలుస్తుంది. బాయ్స్ ప్రపోజ్ చేయడం, అంకుల్స్ వెంట పడడం, ఎనీథింగ్ హ్యాపెన్? అవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో హౌ డు యూ అవాయిడ్ దట్? అవాయిడ్ ఏముంది, పాపం ఎవరు ఆనందం వాళ్ళది. పాపం లైన్ వేసుకుంటూ ఉంటారు. డైరెక్ట్లీ వచ్చి నెంబర్ అడిగితే వాట్ యు సే? ఐ మీన్ లైక్ ఇఫ్ దే సే దే లైక్ యూ సంథింగ్, ఏమని చెప్తారు? మీ నెంబర్ ఇస్తాలే, ఇంటర్వ్యూ చేస్తారా ఆయన అడగండి అని. సో చెప్పండి మరి, లేకపోతే ఏంటి క్వశ్చన్? చాలా మంది ఎవరైనా వచ్చి అడుగుతారా? అవును, బిగ్ బాస్ నుంచి బయటకు వస్తున్నారు, ప్రతి ఇంటర్వ్యూలో ఏది నన్ను ఎవరు డ్రెస్లు వేసుకుంటున్నారు, అందంగా తిరుగుతున్నారు. నన్నే మొహం మీద ఎవరు వచ్చి అడగలేదు. సరే, అందంగా తిరుగుతున్నారు, వాళ్ళకి ఒక ఫీలింగ్స్ ఉంటాయి, తెలిసిన వాళ్ళు అడగడానికి నేను జస్ట్ గివింగ్ ఇంటర్వ్యూ కింద ఎంత మంది నన్ను ప్రపోజ్ చేస్తున్నారో కామెంట్ చేయమని అడుగుదాం. ఓకే, బెజవాడ బేబక్క అని మీరు ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ ప్రతి చోట్ల కొట్టండి, వస్తుంది. తన వీడియోస్ చూడండి. ఆల్రెడీ యు నో మోస్ట్ ఆఫ్ ద పీపుల్. కింద తను ఎవరన్నా లవ్ చేస్తుంటే ప్లీజ్
ఐ లవ్ యూ బేబక్ అని ఒక రోజుతో జస్ట్ గివ్ ఏ కమెంట్ ఇలాంటి ఒక రోజుతో విత్ దట్ అలాంటి రోజుతో సో దట్ షీ విల్ గివ్ రిప్లై. తర్వాత తన ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి కూడా హాయ్ పెట్టండి. అండ్ తను షీఈ్ రెడీ టు మింగిల్ అనమాట. అస్సలు కాదు, మా మమ్మీతో మాట్లాడారు కదా, తన్నుద్ది, అలాంటి ఏం లేవు. సో ఇంట్రెస్ట్ లేదు, బట్ కాకపోతే నేను చూడాలని ఉంది. ఎవరు వాళ్ళ అంకుల్సా, అబ్బాయిలా, లేకపోతే ఇంకా వర్క్ పరంగా ఏమన్నా ఉన్నా తనకు మెయిల్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మీకు మెసేజ్ చేయొచ్చు కదా. మీరు మెసేజ్ చేయండి, శ్రీకాంత్ గారు రిప్లై ఇస్తారు. అన్నీ ఆయన అడుగుతున్నారు కదా. యూర్ నాట్, బట్ మీరే అడుగుతున్నారు కదా, ఎవరైనా లైన్ వేస్తున్నారా లేదు. అందుకనే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే శ్రీకాంత్ గారు మెసేజ్ చేయండి. అలా ఏం లేదు, మీకు ఎవరైతే ఇష్టపడుతున్నా వాళ్ళందరి కింద మెసేజ్ చేయండి. సో దట్స్ ఇట్ మేడం. అయితే ఇంకా ఇప్పుడు గ్రాండ్ రీఎంట్రీ ఉందా బిగ్ బాస్? చెప్పకూడదుగా, అలా ఏమన్నా వాళ్ళే మాకు ఎప్పటికో చెప్తారు, చెప్పరు, వెళ్ళే ముందలు చెప్తారు. సో ముందే ఏం చెప్పరు. జీవితం గురించి ఒక్క మాటలో చెప్పండి. గో విత్ ద ఫ్లో అండ్ బీ హ్యాపీ. కష్టమైన నష్టమైన, ఇష్టమైన అయిష్టతైన, బాధ అయినా సుఖమైన, లవ్ అయినా బ్రేకప్ అయినా, మీ సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు. మీ సంతోషం షుడ్ బి ద టాప్ ప్రయారిటీ. మీ ఆనందం మీకు టాప్ ప్రయారిటీ అవ్వాలి. ఎవడైనా మీ ఆనందం కన్నా ఎక్కువ కాదు. మిమ్మల్ని మీరు ఫస్ట్ లవ్ చేసుకోండి, ప్రేమించండి, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోండి. మీకు వచ్చే వాళ్ళైనా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వకపోతే లైట్ తీసుకోండి. మధ్యలో పేరెంట్స్ సొసైటీ వస్తే, బ్రేకప్ అయినా డివోర్స్ అయినా ఏదైనా, ఒకవేళ ఎగ్జామ్ ఫెయిల్ అయినా పార్టీ చేసుకోండి, ఏడవకండి. మధ్యలో పేరెంట్స్ సొసైటీ వస్తే వాళ్ళకి పార్టీ ఇవ్వండి. ఓకే. వంటలో మీకు వంట వచ్చా? చాలా ఇష్టం. ఓకే. కానీ చేయను. ఓకే. ఎవరైనా ఉంటే స్పెషల్ లైక్ ఫ్రెండ్స్ ఇన్ మై హోమ్, సో వాళ్ళ కోసం అంటే నేను వాళ్ళు కలిసి ఉంటే, లైక్ నా ఫ్రెండ్ మాధవీలత వచ్చిందనుకో, ఆర్ అప్పుడప్పుడు ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కజిన్స్ ఎవరైనా వస్తే, ఒక్కళ్ళన్నా ఉండాలి, ఒక్కళ్ళన్నా ఉంటే అప్పుడు నేను చేస్తా. లేకపోతే స్విగ్గీ, జొమాటో, వాటెవర్ యు డు ఆర్డర్. రైట్. ఐ డోంట్ కుక్. ఇష్టమైన ఫుడ్ పిజ్జా when it comes to continental, and traditional food means annam, నెయ్యి, రోటి పచ్చడి, రొయ్యల కూర, పప్పుచారు, చికెన్ ఫ్రై. So you've been to America and here, Western చూసారు as well as Indian చూసారు. Which one do you prefer? మీకు నచ్చింది? నేను ఎక్కడ హ్యాపీగా ఉంటే అక్కడ నాకు ఇష్టం. సో నేను ఎక్కడ పడేసినా నేను హ్యాపీగా ఉంటా. సో బాగా లైక్ మీరు ఒంటరిగా ఉన్నారు కాబట్టి మీరు బాగా సంపాదించారు, పోగొట్టుకున్నారు ఏమన్నా సంపాదన? అందరికీ పోతాయి కదా, అలాగే నాకు పోయినాయి. క్యాజువల్గా తీసుకుంటున్నారు లైఫ్ని బాగా మీరు? అవును, అన్ని క్యాజువల్గా తీసుకోవడం అలవాటు అయిపోయింది. ఏది సీరియస్గా తీసుకున్నాను. సింబాని కూడా తీసుకోరా? సింబా ఒకటే సీరియస్, నా ప్రాణం. ఎందుకంటే మాట్లాడు కాబట్టి. అంటే మనుషులు క్యాజువల్గా మాట్లాడితే, ఓపెన్ అయితే వి డోంట్ లైక్. సైలెంట్గా ఉండే డాగ్స్, పెట్స్ అయితే మనకి ఇష్టం. అలా ఇంకా అది కూడా మాట్లాడుతుంది, అది కూడా మీరు. సో మీ స్టోరీస్ సింబాకి చెప్తుంటారు అప్పుడప్పుడు? వాట్ ఎవర్ యూ ఫీల్ అవుట్ సైడ్, వాట్ ఎవర్. సింబా సాక్ష్యం. ఎవరైనా చేసినా, ఎవరైనా నాతో సరిగ్గా మాట్లాడిపోయినా సింబా ఈజ్ ద విట్నెస్. ఇన్ ఫ్యూచర్ సింబాని బోన్లో నిలబెట్టి వీళ్ళ గురించి, వాళ్ళ గురించి చెప్పండి, చెప్తుంది. ఓకే. సో మీకు కిడ్స్ ఉన్నారా? అదే మా సింబానే నా కిడ్. సింబా ఈజ్ మై బేబీ. నేను సింగిల్ అంటే ఇంకెక్కడి నుంచి వస్తారు? అదే కాదు, అయ్యిపోయిందంటే ఇంకెక్కడి నుంచి వస్తారు? మా సింబా ఈజ్ మై బేబీ. సో ఆల్ సెలబ్రిటీస్, నార్మల్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా మీ గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. మీ దగ్గర ఆల్ బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయని, లైక్ లూయిస్ వితాన్, వసాచి, వాట్ ఈస్ దాట్? వసాచి, పిసాచి కాదది, ఇట్స్ వర్సాచి. మీరు అనండి సరిగా, వర్సాచి. వీరుపాక్ష. సాచి. ఆర్ షుడ్ బి లైక్ రోలింగ్, దొల్లటం, కింద పట్టడం కాదు. ఆర్ షుడ్ బి లైక్ నోట్లో వేసుకుని గెలకొచ్చి వర్సాచి అనమాట. ఓకే అనండి మీరు కదా. వర్సాచి నో, నోట్లో గెలకొట్టాలి. దట్స్ వాట్, యూర్ సో టాలెంటెడ్. మీ యాక్సెంట్ నాకు రాదు కదా. ఐ డిడెంట్ వెంట్ టు యుఎస్ రైట్, సో నాకు రాదు.
సో ట్రై చేశారా? ఫైనల్లీ ఒకసారి చెప్పండి వర్సాచి అని. వర్సాచి రాదండి. ఇట్స్ టాలెంటెడ్ పీపుల్కి మాత్రమే వస్తుంది వర్సాచి. మీ దగ్గర చాలా ఉన్నాయంట. యా ఉన్నాయి. లూయిస్ వితాన్ బ్యాగ్స్, వర్సాచి ఉంటాయి. బాడీ లోషన్ మీరు అది వాడతారంట. అవును అవును. సమ్ క్లోజ్ ఫ్రెండ్ యాంకర్ చెప్పారు అమ్మాయి. యా. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మీకు ఇవ్వను నేను. నాకెందుకులేండి. మీ ఓ పని చేస్తా. మీ నెక్స్ట్ మూవీలో నాకు ఒక ఫ్యాంటాస్టిక్ రోల్ ఇచ్చి ఉండుంటే అప్పుడు నేను మీకు ఒక ఓకే మీకు ఒక మంచి వర్సాచి వాచ్ గిఫ్ట్ ఇస్తాను. Okay, but the role has to be very good. Big and very good. Like an officer, like a police officer, or a hilarious character that people never forget me. Ala evante meeku kuda ilanti. So you are middle of the age now, I think. So middle of the age kaadu, middle age antaru. Middle of the age enti? Ade complete age lo meer middle lo unnaru. Yeah, just so inka middle age ante entante? What are the thing left? 30 years nunchi start avutundi middle age. Okay, so yeah, so you are still 30 now. అవును. సరే, ఓకే. మీరు ఇంకేమైనా సాధించాల్సినవి ఉన్నాయా? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కెన్ వి లిస్ట్ అవుట్? చెప్పను నేను. చెప్పండి, సో దట్ విల్ ప్రే ఫర్ దట్. నేనేం చెప్పను, నేను సాధించినప్పుడు మీరే తెలుసుకుంటారు. సో 90 యువర్ ఫస్ట్ సాంగ్ మేడం, ఫస్ట్ సాంగ్ అండ్ ఫస్ట్ మూవీ 1990 భలేవాళ్ళండి. 2013 చెప్పారు. 2013. సో 2013లో తన జీవిత కెరీర్ మొదలుపెట్టి యాజ్ అన్ ఆల్బమ్ సింగర్, డాన్సర్, పాప్ సింగర్గా తర్వాత అమెరికా వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇదంతా చేసి చాలా సినిమాలో చాలా రకాలుగా యాక్ట్ చేసి క్యారెక్టర్స్ అయితేనేమి అవి ఇవి అప్పుడప్పుడు గుర్తింపు రాంది. మొన్న కరోనా టైంలో ఒక్కసారి ఒక టిక్ టాక్ వీడియో చేసింది. ఫస్ట్ వీడియో మేడం, కరోనా వైరస్. ఇట్స్ కరోనా వైరస్ దట్ ఆర్ హ్యాస్ టు బి ట్రోల్డ్ బై మంచు లక్ష్మి గారు, ఐ థింక్, రైట్? అవును. ఆ వీడియో ట్రోల్ చేశారు. సో సిన్స్ దెన్ ఇట్స్ ఫేమస్. కానీ దాని మూల కారణం మిస్టర్ బేబక్క గారు. సారీ మిస్ బేబక్క. అది వేసుకోండి, మా మమ్మీ మొగరాడు అన్న కదా. చూడండి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎలా ఉందో. నేను మిస్టర్ తప్పుగా అంటే ఇమీడియట్గా క్యాచ్ చేశారు. సో ఇంత కామెడీ టైమింగ్ మీకు చాలా బాగా పనికొస్తుంది. డైరెక్టర్స్ అందరికీ తను బాగా యూస్ చేసుకోండి. యా, తప్పుగా కాదు, యూస్ చేయండి కానీ అబ్యూస్ చేయొద్దు. చూడండి మళ్ళీ వేసేసారు. సో ఫుల్లీ టాలెంటెడ్ బేబమ్మ, సారీ, బ్యూటిఫుల్. సో ఫుల్లీ టాలెంటెడ్ బేబమ్మ గారికి వీఆర్ వెరీ హ్యాపీ ఇన్వైటింగ్ సెసి టీవీ. ఓకే. అండ్ గ్రేట్ చాట్ మేడం విత్ యూ. అండ్ బిగ్ బాస్లో ఇప్పుడు మీరు నబీల్ గెలవాలని కోరుకుంటున్నారా, లేకపోతే నబీల్ బెస్ట్ అనుకుంటున్నారా? నబీల్ బెస్ట్ అనుకుంటున్నాను. తనకి హై పొటెన్షియల్ ఉంది విన్ అవ్వడానికి. విష్ణుప్రియ గారు వెరీ ఫనీ, వెరీ హిలేరియస్, విట్టి, హౌస్ లో ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తుంది. వన్ వర్డ్ సీత గారు. సీత చాలా ఆనెస్ట్, జెన్యూన్ గా ఆడుతుంది, బాగా ఆడుతుంది. అండ్ వన్ వర్డ్ అబౌట్ మీ సార్ ఉన్నారుగా, మీరు పోయి హిందీలో మాట్లాడుతుంటారు. సార్ పేరేంటి? ఆదిత్య ఓం సార్. ఓ అది బేబక్క గారు, మీరు ఉంటే అది బాగుండేది. మీరు తొందరగా వెళ్ళిపోయారు. మీరు వాల్కాడ్లో అది రండి, మనం అడదాం అని ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నారు. సో యు సే వన్ వర్డ్ అబౌట్ హిమ్. గుడ్ గాయ్. ఎనీ అదర్స్ లెఫ్ట్ లైక్ 14లో నిఖిల్. ఓకే, ఇప్పుడు కొంచెం బెటర్ అవుతున్నాడు. సోనియా ఆధ్వర్యంలో నుంచి బయటకు వస్తున్నాడు. సోనియా గారు, స్నేకియా. ఓకే. వన్ వర్డ్ అబౌట్ బిగ్ బాస్. ఓకే, బేబక్క చెప్పండి. బిగ్ బాస్ కిచెన్కి హెడ్గా మీరు వ్యవహరిస్తున్నారు కదా. అవును బిగ్ బాస్, అందరికీ చెప్పే మీరు స్టవ్ ఆఫ్ చేయడం తెలీదా? నేను ఆఫ్ చేశానండి, ఆఫ్ చేసా బిగ్ బాస్. మీరు ఆన్ చేశారా? నేనే మర్చిపోయాను బిగ్ బాస్, సారీ. ఏం ఆన్సర్ రాలేదు. నేను ఆఫ్ చేయనందుకు నాకు నేనే పనిష్మెంట్ వేసుకుంటున్నా బిగ్ బాస్. ఇవాళ అంట్లోనే నేనే కడుగుతా. నో ఆన్సర్. కడిగాను, ఇవన్నీ చూపించారంట, నాకు తెలీదు. మా లవ్లీ బిగ్ బాస్ గారికి ఒక పాట కూడా కంపోజ్ చేశాను. ఐల్ సింగ్ దట్ అండ్ క్లోజ్. ఓకేనా? వన్ వర్డ్ అబౌట్ నాగార్జున గారు. బిగ్ బాస్ గారికి పాట కంపోజ్ చేశాను, అది పాడి క్లోజ్ చేయను. yes please. నాగార్జున గారు అంటే మన్మధుడు, అందరికీ మన్మధుడు. ఆయన గురించి కొత్తగా చెప్పేదే ఉంది. ఇస్ అ స్వీట్ హార్ట్. ఓకే. అండ్ ఇట్ వాస్ గ్రేట్ ఇంటరాక్షన్. అన్ని ప్రోమోల్లో మీ ప్రోమోనే బాగుంది. దే షూట్ ఫర్ బిగ్ బాస్, రైట్? థ్యాంక్ యూ. యువర్ ప్రోమో వాస్ గ్రేట్, రియల్లీ ఇంట్రెస్టింగ్. టాలెంట్ ఉంది ఆ ప్రోమోలో, టాలెంట్ కనపడుతుంది, దమ్ కనపడుతుంది.
Yeah, song సో for బిగ్ Big బాస్ Boss, మీద please. పాట పాడదామా, లేకపోతే ఇది పర్సనల్ షో కాబట్టి మీకు ఏదైనా మంచి పాట కావాలా, ఏది కావాలి? బిగ్ బాస్ మీద పాట, మీ మీద పాట? చెప్పండి ఆడియన్స్ ఏం కావాలి? మా సెసిటివ్ మీద పాట పాడండి. వాళ్ళందరూ చూడండి రెండు అంట, దొంగ మొహాలు అందరూ, 2 కావాలంట. ఓకే, బిగ్ బాస్ మీద పాట yes పాడదాం అనుకున్నాం కానీ వచ్చాను. బాసు ఓ బాసు మా మంచి బిగ్ బాసు, తెలిసిందా? ఎంతమంది తెలిసి పాట? బాసు ఓ బాసు మా మంచి బిగ్ బాసు, దయలేదా కాస్తైనా ఈ బేబక్క పైన, ఆటలాడినా నే పాట పాడినా, వంట చేసిన ఇంకా గంతులేసిన, పదే నన్నెందుకు ఎలిమినేటు చేసావు బాసు 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 ఓ బాసు మా మంచి బిగ్ బాసు, దయలేదా కాస్తైనా ఈ బేబక్క పైన. సో నైస్, హానెస్ట్లీ బేస్ వాయిస్ చాలా బాగుంది. వై కాంట్ యు బి సింగర్? అంటే సింగర్ గా ట్రై చేయండి. సింగరే కదా మీరు, వై క్యాంట్ బి సింగర్ అంటారు, దానిపైన పాడుతున్నారు. స్వామి ఎట్ట దొరికారు? వై క్యాంట్ యు బి సింగర్ అంటే సింగర్ నుంచే కదా నేను యాంకర్ స్టేజ్ పైన నేను చేస్తున్నారు. కొంచెం పేపర్ వర్క్ అది తిన్నగా ఇవ్వలేదమ్మా. కాదు మూవీస్ లో, ఎందుకంటే మీరు ఊరికే మూవీస్ లో సాంగ్స్ ఎందుకు రాలేదు? డిబేట్ లో మాట్లాడినట్టు మీరు మాట్లాడకండి. మీరు నేను మూవీ సింగరే, నేను మూవీస్ నుంచే వచ్చాను. ఏది ఒక సాంగ్ చెప్పండి, మూవీస్ చెప్పండి. చమ్మక్ చెల్లు పాడాను, మీరు చూడకపోవడం నా ఎక్కడ తప్ప. చమ్మక్ చెల్లు? మీరు చిట్టుబాబు గారిని అడగడం కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. వై యు డిడ్ డు హోంవర్క్? మూవీస్ అదంతా నాకు తెలీదు. మీరు నాకు హోంవర్క్ ఎందుకు చేసుకుని రాలా? నేను పాడిన పాట ఒకటని మీరు చెప్పారా? మీరు చేసిన సినిమా నేను పాడాను స్టేజ్ పైన. అలాంటప్పుడు నేను పాడిన పాట మీరు ఎందుకు ఐ డిడ్ లిటిల్ హోంవర్క్ చేయకుండా అయితే రాలేదు. బట్ చిట్టుబాబు గారిని అనే ముందు నేను మిమ్మల్ని అంటాను సరే. నో మేడం, మీరు మూవీస్ లో సాంగ్స్ ఎందుకు పాడట్లేదు అంటున్నా. పాడాను, పాడినా. నేను చమ్మక్ చెల్లలో పాడిన సాంగ్, ఫస్ట్ సాంగ్ చాలా హిట్ అయింది. పాడండి. చందమామపై కుందేలా కుర్రగుండెలో ఉండేలా, నీ గురించి ఏం చెప్పాలా కన్నలందరికీ మండేలా. చందమామపై కుందేలా కుర్రగుండెలో ఉండేలా, నీ గురించి ఏం చెప్పాలా కన్నలందరికీ మండేలా. ఇది సాంగ్. మీకు తెలుసుకోకుండా మాకు ఈ షో ఇంటర్వ్యూ మీరు చేసినారు. నెక్స్ట్ టైం మీకు డిబేట్ పెట్టినప్పుడు నేను వచ్చి మీకు ఇస్తాను మంచి రిప్లై. అది మీరు మీకు గుర్తు పెట్టుకోండి. హానెస్ట్లీ చాలా తక్కువ సాంగ్స్ సినిమాల్లో పాడారు. యు హావ్ గ్రేట్ వాయిస్, వి అప్రిషియేట్ దట్. నేను ఒక పని చేస్తా, సినిమాల్లో పాడిన పాటలు ఇంకా బాగా పాడాలి, మంచిగా పెద్ద సినిమాల్లో రావాలని అడుగుతున్నాం మిమ్మల్ని. పెద్ద సినిమాల్లో నాకు నచ్చిన ఒక పాట పాడతాను, దాంతో మనం క్లోజ్ చేద్దాం. ఓకేనా? అందరూ రెడీయా? ఓకే, నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది. డెడికేట్ టు మీ. ఓకే, మిమ్మల్ని చూస్తే అది రావట్లేదు, నేను అటెంటివ్గా చూస్తాను. ఓకే, మీరు నవ్విస్తున్నారు అందుకే రావట్లేదు. ఓకే, సీరియస్గా. ఓకే, మీకే డెడికేషన్ కానీ అటెంటివ్ చూస్తా. ఓకే, నిసిలో ససిలా, శశి టీవీ కదా అందుకని. నిసిలో ససిలా నిన్నే చూసాక, మనసే మురిసే ఎగసే అలలాగా, ఏదో మైకల్లో నేనే ఉన్నాలే, నాలో నేనంటూ లేనులే. మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనప్పుడు చూడలే. చీకట్లో కూడా నీడలా నీ వెంట నేను ఉండగా, వేరే జన్మంటూ నాకే ఎందుకులే, నీతో ఈ నిమిషం చాలులే. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వద్దన్నాయే, అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే, గుండె నీదేలే హత్తుకోరాదే, గుండెకే నన్నే. వావ్, అందం అమ్మాయి అయితే అనుకుంటా, అబ్బాయి అయితే బాగుండేదిగా మరి. యు డెడికేట్ టు మీ. యా, ఓకే, చాలా బాగా పాడారు, చూసారు కదా. చేసుకోండి. సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ప్లీజ్
హైదరాబాద్లో మ్యూజిక్ సింగర్స్ కానీ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అని లేరని చాలా ఫీల్ అవుతున్నారు. మంచి గీతా మాధురి గారి లాంటి బేస్ వాయిస్ షీ హ్యాస్. అండ్ మంచి ఏదన్నా మన మంగ్లీ గారు పాడతారు కదా, మొన్న పాడారు సాంగ్స్ ధమాకాలు. అండ్ అటువంటి వాయిస్లు వాళ్ళకి బిజీ ఉంటే ప్లీజ్ కన్సిడర్. యాక్చువల్లీ నేను పాడింది అమ్మాయికి డెడికేట్ చేస్తే బాగుంటుంది, మీకు డెడికేట్ చేయాలి కాబట్టి వేరే పాట ఉంది. ఓకే ప్లీజ్ అవకాశాలు అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇవ్వండి. రెమ్యునరేషన్ చాలా తక్కువే. మీకు కూడా ఒక వర్సాచి ఒక లూయిస్ వితాన్ లాంటిది ఏమైనా ఇస్తుంది. డెడికేట్ చేయాలా వద్దా మీకు? ఎస్ ప్లీజ్. ఓకే. గుండె లోతుల్లో ఉంది నువ్వేగా, నా జగమే నా సగమే నువ్వేగా, నీ స్నేహమే నన్ను నడిపే స్వరం, నేను చేరగాగిపోని పయనం, అలుపేలేని గమనం, అడిగా అడిగా ఎదలో లయనడిగా, కదిలే క్షణమా చెలియేదని, నన్నే మరిచా తన పేరుని తలిచా, మదినే అడిగా తన ఊసేదని, నువ్వే లేని నన్ను ఊహించలేను, నా ప్రతి ఊహలోను వెతికితే మన కథే నీలోనే ఉన్నా, నిన్ను కోరి ఉన్నా, నిజమై నడిచా జతగా. ఆ వెళ్ళిపోయిన పెద్ద మనిషి ఎవరో పెళ్ళి అయ్యి వెళ్ళిపోయారు కదా. సో ఐ డోంట్ నో హౌ హీ మిస్డ్ యూ విత్ సచ్ ఎ గ్రేట్ టాలెంట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అన్నీ ఉన్నాయి ఆవిడ దగ్గర. సింబా కూడా ఉన్నాడు, హర్ పెట్ అనమాట. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మేడం. అండ్ అండ్ చాలా వాయిస్ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా పెద్ద సింగర్స్ ఎవరైనా ఉంటే అట్లా బిజీగా ప్లీజ్ కన్సిడర్. ఎందుకంటే టాలెంట్ ఎంకరేజ్ చేయండి. అంటే చేశారు ఆల్రెడీ, ఇంకా ఇంకా బాగా చేయాలి. బికాజ్ వాడుకోవాలండి, బాగా ఏదైనా చేసేవాళ్ళని వాడుకోవాలి. అప్పుడే వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు. మనకి మన కళ నిలబడుతుంది. కళ అనేది చేసిన తర్వాత ఏదైనా రికార్డ్ అయితే ఇంటర్నెట్లో ఉంటే అది నిలబడుతుంది ఫర్ లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ అండ్ థ్యాంక్ యూ శశి టీవీ. It was wonderful talking to Srikanth. Yes, madam. Upcoming actor, hero is upcoming ఏం లేదు, ఆల్రెడీ దున్నేసాం. చేయాల్సింది 100 ఏళ్ళ సరిపోయే సినిమా, మంచి సినిమా చేసాం. అంటే అందరు జనరల్లీ ఫస్ట్ మూవీస్ అప్కమింగ్ అనే అనుకుంటారు ఎవరైనా సరే. లెట్ ఇట్ బి మీ అప్రిషియేషన్. సో గైస్ ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ శశి టీవీ. అండ్ మంచి కెరీర్ ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత సెకండ్ జర్నీ స్టార్ట్ అవ్వాలి మేడంకి. మళ్ళీ కెరీర్ రోడ్ ఎక్కాలి, ఈసారి హైవే ఎక్కాలి. ఇప్పటి వరకు కొంచెం రోడ్లో వెళ్తుంది, ఇప్పుడు హైవే ఎక్కాలని కోరుకుందాం. అప్కమింగ్ కదా నేను, సో లెట్ ఇట్ బి లైక్ దట్. ఇట్స్ ఓకే. యువర్ సీనియర్ మేడం. నేను అప్కమింగ్, నేను అలా ఏమనుకోను. నేను ఎప్పుడు కూడా మనకి అవతల వాళ్ళు చెప్పాలన్నమాట, మనం ఎప్పుడు అప్కమింగ్ అని అనుకోవాలి. యు ఆల్రెడీ డిడ్ అండ్ నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నా, మీ వర్క్ అప్రిషియేటబుల్ వర్క్ షీ డిడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ మేడం. థ్యాంక్ యూ బేబమ్మ గారు. థ్యాంక్ యూ. And thank you so much. గిఫ్ట్ ఏంటి? ఇట్స్ ఎ స్మాల్ లెటర్ ఫ్రమ్ లాస్ట్ లో ఇద్దామని మర్చిపోయాను. ఏం లేదు దాంట్లో, జస్ట్ ఒక స్మాల్ బ్యూటిఫుల్ మెసేజ్ ఉంటుంది. ఓకే, నాకు లవ్ లెటర్లు అన్ని అయితే నాకు ఇష్టం లేదు. నో, స్మాల్ బ్యూటిఫుల్ మెసేజ్ శశి టీవీయా? యా. ఓకే. సో గైస్, శశి టీవీ నాకు ఏదో ఇచ్చింది. డోంట్ ఓపెన్ దట్, ఇట్స్ ఎ సర్ప్రైజ్. ఓకే. మా ఇంటికి వెళ్ళాక ఇది చూసుకుంటాను. ఓపెన్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్ లో వీడియో పెట్టండి. ఓకే, డన్. ఓకే, థాంక్యూ. సో గైస్, ఈ స్మాల్ సెలబ్రిటీ చిట్ చాట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ be in touch for continuous updates. And keep watching Shashi TV. Signing off, Srikanth Reddy, actor and director. Bye-bye.